ఎగుదిగులు ఖర్చులకి ఇలా లైన్ కొట్టేసి ఒకసారి చూడండి, ఓపెన్గా ఉన్నాయి అటు పక్కకి వేసాను నేను. ఇలా కట్ చేసుకోండి, అది ఎక్కువ తక్కువ ఉన్నాయి. తర్వాత కింద పక్క ఖర్చుకి గీత కొట్టుకోండి. ఆది బ్లౌజు ఎంత పొడవు ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకోండి. ఇలా బాగా నీట్గా సర్దుకొని సంక కానించి 2 అంగుళాలు కిందికి పెట్టుకొని లూజ్ ఎంతో చూసుకోండి. పొడవు ఇలా గుర్తుపెట్టుకోండి, లూజు చూసుకోండి. టేబుల్ని మడిస్తే సగానికి అయిపోతుంది బ్యాక్ పార్ట్ లూజు, అలా తీసుకోండి. ఇలా మనం పెట్టిన గుర్తులన్నిటికీ గీతలు కొట్టేసుకోండి. తర్వాత ఇలా షోల్డర్ పెట్టుకోండి. షోల్డర్ ఎంత అంటే ఈ జాకెట్ బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసి 22 ఉంది. అంత సైజు వాళ్ళకి 6 పెట్టుకోవాలి షోల్డరు. సంక లూజ్ కూడా సేమ్ అలాగే టేప్తో కొలుచుకొని కింద నుంచి పై దాకా ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఈ నడుం పార్ట్ డౌన్ కూడా అయితే బ్లౌజ్తో తీసుకోండి, లేకపోతే టేప్తో కొలుచుకోండి, ఎలాగైనా పర్లేదు. ఇలా పెట్టినవన్నీ మళ్ళీ ఒకసారి లైన్ కొట్టుకోండి గుర్తులకి. సంక కాడ మెడ డౌను కొట్టుకొని రౌండ్ 1 ఇంచు పెట్టుకొని రౌండ్ గీసేసుకోండి సంక కాడ. ఇక్కడ మెడ డౌన్ వచ్చేసి 1/2 పెట్టుకోండి, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు సంకని చూసుకోవాలంటే ఇలా టేప్తోనైనా చూసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్తో చూసుకోవచ్చు. బ్లౌజ్తో అయితేనే బాగుంటుంది. టేప్ ఒక్కోసారి అన్నిసార్లు కరెక్ట్గా రాకపోవచ్చు, కానీ టేప్ కూడా వచ్చిద్ది, కాకపోతే అది అందరికీ సెట్ అవ్వదు. కానీ ఆది బ్లౌజ్తోనే చూసుకుంటే బాగుంటుందని నా ఫీలింగు. ఇలా కట్ చేసుకోండి. ఎక్కడన్నా కొంచెం అట్లా ఉంటే తీసేసుకొని లూజ్ కాడ డాట్ పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా అంతేనండి. ఎగువ దిగులన్నీ కట్ చేసుకున్నాక మనం చేతి కాడ మడిచి కుడతాం కదా, అందుకు కొంచెం వదులుకొని చేయి పొడవు ఎంత ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోండి. పొడవు తీసుకోండి. మనం పొడవుతో పాటు ఖర్చును కూడా గుర్తుగా పెట్టుకోండి, ఖర్చు కూడా కావాలి కదా, అందువల్ల ఖర్చును కూడా తీసుకోండి. ఇప్పుడు సంక డౌన్ కాడ ఎంతో చూసుకొని పెట్టేసుకోవడం అనమాట. ఇలా రౌండ్గా గీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవటమేను. నేను ఈ సంకకి డాట్లు ఏం పెట్టలేదండి, ఎందుకంటే జాయింట్లు పడతాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పరుచుకొని క్రాస్గా పరుచుకోండి. క్రాస్గా వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కి. ఇలా కరెక్ట్గా గీతలు ఉన్న కాడికి ఒక గుర్తు, ఖర్చుకి గుర్తు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలా కుట్టున్న కాడ ఒకరు, మనకు ఖర్చు కొంచెం పైనుంచి సంక కాడికి చూసుకోండి. సంక ఖర్చు కాడి నుంచి కిందకి పెట్టుకోండి. ఇప్పుడు ఆ పార్ట్ తీసేసుకున్నాక ఇక్కడ కొంచెం మనం ఖర్చు కని పెడతాం కదా, అక్కడ కింద గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం లైన్స్ కొట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవటమే. మనం కింద వైపు క్రాస్ తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకోండి, కొంచెం పెట్టుకొని తిప్పుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా ఘాట్ పెట్టేసుకోండి. ఇవి ఒక బ్లౌజ్ కాదండి, 2 బ్లౌజులు. సారీ, నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. 2 బ్లౌజులు కూడా ఒకే ఆది వాళ్ళే ఒకళ్ళే అయితే మనం 2 ఒకేసారి పర్చేసుకొని కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ కొలతలు కాబట్టి. ఇలా క్రాస్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి. 2 అయినా 3 అయినా సేమ్ అలాగే పరిచి కట్ చేసుకోవచ్చు అన్నమాట, ఒకళ్ళే అయితే. మళ్ళీ వేరు వేరు అయితే అట్లా చేయకండి. ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా కొలతలన్నీ చూసుకోండి. మళ్ళీ ఒకసారి అలా ఎక్కువ ఉంటే కొంచెం తీసేసుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం ఫిల్ట్లు వేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.